మనశంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారన్నారు. పండగకి వచ్చేసారు. పండగ రాకుండానే ఇంకా సంక్రాంతికి ఇంకో 2-3 రోజులు టైం ఉంది. సో ముందే పండగకి ముందే వచ్చేసారు. సినిమా ఎలా ఉంది అంటే బాగుంది. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత అంటే నాకు ఒక దగ్గర నచ్చింది, చిరంజీవి గారి ఎంట్రన్స్ కొంచెం నేను డిసప్పాయింట్ అయ్యా. ఎందుకంటే మెగాస్టార్కి ఇచ్చే ఎంట్రన్సా అది అనిపించింది నాకు. అండ్ మిగతా ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది. చిరంజీవి గారి కామెడీ టైమింగ్ కానీ అది మనం ఎప్పుడూ ఎంజాయ్ చేస్తాం. ఆయన ఎందుకంటే మెగాస్టార్ ఊరికే అయిపోరు కాబట్టి, సో ఆయన కామెడీ టైమింగ్ కానీ ఆయన డైలాగ్ డెలివరీ, ఆ యాక్షన్స్ చాలా ఎంజాయ్ చేసాము. సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత కొంత సెకండ్ హాఫ్లో ల్యాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అలా గడిచిపోయింది, టైం తెలియలేదు. బట్ సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత ఏంటి అవ్వట్లేదు అనే ఫీలింగ్. సెకండ్ హాఫ్ కొంచెం బిట్ ల్యాగ్ ఉంది. అండ్ వెంకటేష్ గారు వచ్చిన తర్వాత ఇంకా హైప్ అవుతుంది సినిమా అనుకున్నా. బట్ వెంకటేష్ గారి దగ్గర నాకు వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంది, వాళ్ళిద్దరి మధ్యన వచ్చిన సీక్వెన్సెస్ బాగున్నాయి. బట్ ఎక్కడో కొంత క్రింజ్ అయిందేమో అనే ఫీలింగ్ అనిపించింది. బట్ ఓవరాల్గా సినిమా వాజ్ గుడ్. ఎందుకంటే థియేటర్లో అనిల్ రావుపూడి గారి సినిమా అంటే మనకు ఆ వైబ్, ఆ హైప్ ఉంటుంది. బట్ మధ్యలో కామెడీ మనకి హర్షవర్ధన్ గారు కానీ, క్యాథరిన్ థ్రెస్సా, సో క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. వైవహర్ష మధ్యలో వచ్చి ఒక చిన్న కామెడీ సీన్ లాగా వైవహర్ష గారిది కానీ, సో కొంతమంది ఉన్న సీన్స్ మటుకు కామెడీ ఫన్ జనరేట్ చేస్తే, బట్ ఎవరు కామెడీ చేయాలి మనకి ఇక్కడ మెగాస్టార్ గారు. ఆయన యాక్షన్ చేశారు, కామెడీ చేశారు, అండ్ సెంటిమెంట్ ఉంది. ఫాదర్లీ బాండింగ్ అండ్ సెంటిమెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది అనిపించింది. ఆఫ్టర్ డాడీ నాకు తెలిసి డాడీ సినిమాలో ఆ ఎమోషన్, ఆ బాండింగ్ చూపిస్తారు ఫాదర్ అండ్ డాటర్కి మధ్యన. ఇక్కడ ఫాదర్, డాటర్ అండ్ సన్. సో ఆ బాండింగ్ ఏంటి అనేది తెలియాలంటే సినిమా అయితే చూడాలి. అండ్ నయనతార గారు, ఆమె గురించి సెపరేట్గా చెప్పకల్లా, షీఈస్ క్వీన్ ఇన్ యాక్టింగ్. సో నయనతార గారి పెర్ఫార్మెన్స్ బాగుంది అండ్ ఎవ్రీథింగ్ మిగతా అంతా బాగుంది. బట్ సెకండ్ హాఫ్ ఏ బిట్ ల్యాగ్, అది కొంచెం క్రిస్ప్గా ఏమైనా చేసుకుంటే బాగుండేదేమో అనిపించింది. 2 hours 45 minutes టైం అనేటప్పటికి కొంచెం అంటే ఎంటర్టైన్మెంట్ కదా. సో ఈ మధ్యకాలంలో మనం ఏదన్నా కూడా యూట్యూబ్నే కొంత ఏమైనా బోర్ కొడితే కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో అలాంటి టైంలో ఎంటర్టైన్మెంట్ ఫాస్ట్గా రన్ చేస్తే, స్క్రీన్ ప్లే రేసీగా ఉంటే బాగుండేది అనిపించింది. అదర్ దాన్ దట్ ఇంకా నెగిటివ్ అయితే చెప్పడానికి ఏం లేదు. బీమ్స్ మ్యూజిక్ చాలా బాగుంది. సాంగ్స్ 2 సాంగ్స్ ఉన్న సాంగ్స్ అన్నీ బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. బాస్ అంటూ మెగాస్టార్కి ఇచ్చిన ఎలివేషన్స్ అది కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు బీమ్స్ గారు. అండ్ అనిల్ రావుపూడి గారు నాకు తెలిసి ఆయనకు వచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకున్నారు. సో ఇద్దరిని హీరోల్ని పెట్టి, ఎందుకంటే చాలామంది కళ మన పెద్ద హీరోలు నలుగురిని ఒకసారి ఒక స్క్రీన్ పైన చూడాలి అని, దాంట్లో ఇద్దరు ఆ కళని నెరవేర్చారు ఇప్పుడు. సో నెక్స్ట్ ఇంకా ఆయన ప్లాన్ చేసి మొత్తం నలుగురిని ఒక సినిమా మీద, ఒక స్క్రీన్ మీద తీసుకొస్తారని అనుకున్నాం. బట్ ఇద్దరు హీరోలు కలిసినప్పుడు ఎంటర్టైన్మెంట్ కంటే కొంచెం యాక్షన్ ఎక్కువ ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ నాది. యాక్షన్ సీక్వెన్సెస్ కనుక గట్టిగా పడి ఉంటే వాళ్ళిద్దరికి సినిమా ఇంకో పీక్స్లో ఉండేదేమో అనిపించింది. లాస్ట్లో యాక్షన్ ఉంది, బట్ యాక్షన్ కంటే ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అవడం, అది కొంతవరకు క్రింజ్ అవ్వడం అనేది నాకు కొంత వర్కౌట్ అవ్వలేదు అనిపిస్తుంది. అదర్ దాన్ దట్ సినిమా వాజ్ గుడ్. థియేటర్లో ఫ్యామిలీస్ ఖచ్చితంగా చూసే సినిమా అవుతుంది. సో దీంతోపాటు ఇంకా ఫ్యామిలీ మూవీస్ ఇంకో 3 ఉన్నాయి. సో వాటి కోసం కూడా ఎగరగా వెయిట్ చేస్తున్నాం. సో అన్ని సినిమాలు వచ్చిన తర్వాత విన్నర్ ఎవరు ఏంటి అనే దాంతో మళ్ళీ ఇంకొక వీడియో కూడా చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ అయితే మనశంకర్ వరప్రసాద్ గారు థియేటర్లో కళకళలాడించేస్తారు సంక్రాంతికి. సో ప్లీజ్ డూ వాచ్ మనశంకర్ వరప్రసాద్ గారు ఇన్ థియేటర్స్.